గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది మెగా కృష్ణారెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ అండ్ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రెండు కూడా ఈయనే కాంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు ట్రాన్స్ఫర్ కంపెనీ పోలవరం చేస్తే రీటెండరింగ్ చేసి మళ్ళీ టెండర్ మార్చి వేరే వాళ్ళకి ఇచ్చి ఆయనే మెగా కృష్ణారెడ్డి గారు. ఈ ట్రాన్స్ఫర్ కంపెనీ నుంచి మెగా కృష్ణారెడ్డి గారికి పోలవరం ప్రాజెక్ట్ వచ్చింది. కానీ ఈ విషయంలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈయన వైసీపీ భావజాల ఎక్కువ. పట్టాభి గారు కానీ, దేవినేని ఉమ్మ గారు కానీ అండ్ వల్ల రామయ్య గారు కానీ మెగాకి దోచిపెట్టేస్తున్నాడు ఏపీని అంటే అన్నారు. అలాంటిది నిన్న గుడ్లవల్లేరు మెగా కృష్ణారెడ్డి గారు సొంత ఊరి వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టారు. ఎన్నో కోట్లు అయినాయి అంట. ఆ కార్యక్రమంకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అంటే ఇప్పుడు పార్టీ ఏది అధికారంలో వస్తే వాళ్ళ గొప్ప వాళ్ళు అయిపోతారా? మరి నాయకులు నెక్స్ట్ ఇప్పుడున్న వల్ల రామయ్య గారు మాటలు ఇవన్నీ వెనక్కి తీసుకుంటారు వీళ్ళు. కానీ వీళ్ళంతా శుద్ధపోతలు అయిపోతారు, అంటే గొప్ప వాళ్ళు అయిపోతారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం, మెగా కృష్ణారెడ్డి అన్న వ్యక్తి పక్క వైఎస్ఆర్సీపీ, ఏం డౌట్ లేదు. ఇండైరెక్ట్గా ఆయన పనిచేయడు. ఎందుకంటే ఒక తుఫాన్ వచ్చినా ఇంకోటి వచ్చినా 5 కోట్లు ఇచ్చారు. ఏది వచ్చినా సరే ఆయన ముందుంచి ఇస్తారు. అలాగే ప్రభుత్వాలు మెయిన్ కాంట్రాక్టులన్నీ కూడా మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఆయన. అలాగే ఇండైరెక్ట్గా కూడా పార్టీ ఫండ్ కూడా ఇచ్చారంటున్నారు. అది అయితే అఫీషియల్గా అయితే లేదు. కానీ మెగా కృష్ణారెడ్డి అన్న వ్యక్తి మాత్రం టీడీపీకి ఆపోజిట్గానే చేయడు. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళి గుడ్లవల్లేరు మండలాన్ని దత్తత తీసుకోమని చెప్పారు. అంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఒకటే, ఎటు తిరిగి కార్యకర్త పాడైపోతారు. కార్యకర్త కనీసం ఇల్లు కూడా కట్టించి పరిస్థితి ఉండదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఇల్లు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు చూడండి. ఈ మూడు ఎలా ఉంటాయి. అలాగే వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలు ఇల్లు చూడండి. బయట తిరిగి ఒక్క కార్యకర్త అయినా సరే ఆ ఇల్లు చూడండి. ఎప్పుడు కూడా కార్యకర్త కిందే ఉంటాడు. నెక్స్ట్ సిటీ సాయి ఎలక్ట్రానిక్స్ కడప జిల్లా ఆయన డైరెక్ట్గానే బాండ్స్ రూపంలో టీడీపీకి 40 కోట్లు ఇచ్చారు జనవరిలోనే, ఎప్పుడు 2024. ఆయనకే మొత్తం నిధులు అన్నీ ఆయనకే ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్ కానీ ఎలక్ట్రికల్ సంబంధించి అన్నీ కూడా ఎన్నో లక్షలు పెట్టి ఎక్స్ట్రా పెట్టి బయట 50,000కి దొరికితే ఇంకో వీళ్ళు 1,50,000 కొన్నారు. ఇవన్నీ వల్ల రామయ్య గారు, పట్టాభి గారు, నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు వీళ్ళందరూ చెప్పేవారు. అవి కూడా నిజం అనుకున్నారు జనం. కానీ కడాకరి వాళ్ళ ఒకటే అన్న ఉద్దేశంతో ఉన్నారు.